ఇవాళ రోజున డాక్టర్ అవ్వాలా, ఇంజినీర్ అవ్వాలా, అకౌంటెంట్ అవ్వాలా, క్యాషియర్ అవ్వాలా, ఈ లెక్కలని మన ఇష్టం మనం డెసిషన్ తీసుకుంటున్నాం. తెలిసి తీసుకుంటున్న వాళ్ళు, తెలియక తీసుకుంటున్నటువంటి వాళ్ళు, ఎవరో చెప్తే తీసుకునేవాళ్ళు, కౌన్సెలింగ్ చేస్తే తీసుకునేవాళ్ళు, సోషల్ మీడియా న్యూస్ ఫాలో అయ్యేవాళ్ళు. ఇట్లా రకరకాలు ఉన్నది మన దగ్గర. కానీ ఒకప్పుడు గురుకుల వ్యవస్థలో ఇట్లా ఉండదు. గురుకుల వ్యవస్థ ఉన్నప్పుడు రాజులైనా, బంట్లైనా అందరూ అక్కడ సమానమే. రాజులు విరాళాలిచ్చి గురుకులాన్ని పోషించేవాళ్ళు. ఆ గురుకులంలో అన్ని కులాల వాళ్ళకి అర్హత ఉండేది. మన మీద వ్యతిరేకంగా ప్రచారాలు ఎన్ని చేసుకున్నా సరే, సైనికుడి దగ్గర నుంచి సైన్యాధికారి దాకా అందరి బిడ్డలు అక్కడే చదువుకునేవాళ్ళు, అక్కడే నేర్చుకునేవాళ్ళు. అలా నేర్చుకునేటటువంటి క్రమంలో వాళ్ళ యొక్క శక్తియుక్తులకు అనుగుణంగా ఒకళ్ళని సైనికుడిగా, ఒకళ్ళని ఏదైతే ఇతర పనులకి అప్పజెప్పడం, లేదా క్యాషియర్ పనా, అకౌంటెంట్ పనా, ఇట్లా గురుకుల గురువులు వాళ్ళకున్న ప్రతిభ ఆధారంగా ఆ గురువుల కూటమి కూర్చుని నిర్ణయం తీసుకుని వాళ్ళకి ఆ తర్వాత ఆ వర్క్‌లో ఎక్స్‌పీరియన్స్ పెంచి వాళ్ళని తర్వాతన శిక్షణ పూర్తయిందని చెప్పి అర్హత పత్రాలిచ్చి పంపించేవాడు. గురుకుల విద్యా బోధన అన్నది భారతదేశంలో నలంద విశ్వవిద్యాలయం దగ్గర నుంచి అనేక విశ్వవిద్యాలయాలు, ఆ తర్వాత కాలంలో బ్రిటిషోళ్ళు వాళ్ళు నాశనం అవుతున్నారు, వాళ్ళ వల్ల కావట్లేదని చెప్పి మన దేశాన్ని నాశనం చేయడం కోసం, మన సంస్కృతిని నాశనం చేయడం కోసం యూనివర్సిటీని తగలబెట్టించినటువంటి రాక్షస చరిత్ర వాళ్ళకుంది. అది పక్కన పెడితే ఇప్పుడు అలాంటి గురుకుల విద్య మళ్ళీ కావాలని భారతీయులు కోరుకుంటున్నారు. 90% మంది కోరుకుంటున్నారట తాజా సర్వేలో తేలినటువంటి అంశం.